చిన్న కథలు పెద్ద పాఠం. ఈ రోజు మన చిట్టి కథల స్టోరీస్ లో మరొక కథ విందామా? పదండి. అనగనగా ఒక పచ్చని తనముతో నిండిన అడవి. అడవిలో జంతువులన్నీ ఆనందంగా జీవించేవి. ఆ అడవిని రక్షించేది పులి. ఈ అడవిని నేనే రక్షిస్తున్నా, నేను శక్తివంతుణ్ణి అంటూ ఆ రాజు అక్కడున్న జంతువులందరికీ చెప్పేవాడు. ఇప్పుడు ఈ ఏనుగు ఇలా అంటుంది, పులిరాజా, ప్రతి ఒక్కరిలో తమ తమ శక్తి ఉండిద్ది అని. ఇప్పుడు పులిరాజు ఇలా అంటాడు, నాకున్న శక్తి ఎవ్వరికి ఉండదు, నేనే బలవంతుణ్ణి కాబట్టి ఈ అడవికి నేనే రాజయ్యానంటూ అక్కడున్న జంతువులతో ఏనుగులతో అంటాడు. ఒకరోజు అడవిలో అనుకోకుండా అగ్ని ప్రమాదం వచ్చింది. అగ్ని రావటంతో జంతువులన్నీ అగ్ని వచ్చింది, అడవిలో అందరి పారిపోండి అంటూ భయంతో జంతువులన్నీ పరుగులు తీశాయి. విషయం రాజుగారికి తెలిసింది. మన పులిరాజు, నేనొక్కడే వెళ్తాను, మీరిక్కడే ఉండండి, నాకు అసాధ్యమైనది ఏదీ లేదంటూ పులిరాజు ఎక్కడైతే అగ్ని ఎక్కువగా ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తున్నాడు. ఈ అగ్ని నా ఒక్కడి వల్ల ఆపడం కాదు, అవ్వదు, ఇంకా కావాలి నాకు చాలా మంది, ఈ అగ్ని నా వల్ల ఆగదంటూ అప్పుడు అర్థం చేసుకొని వెనక్కి సహాయం కోసం వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ముసలి గబ్బిలం, ఏంటి రాజు, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక్కడవే అగ్నిని ఆపగలవా? ఈ అందరిని తీసుకొని వెళ్ళు, ఒకరి వలన కాదు, ఇప్పుడు ఐక్యమత్యమే ముఖ్యం అంటూ ఆ ముసలి గబ్బిలం అందరికీ చెప్పింది, ముఖ్యంగా పులిరాజుకి. రాజు అర్థం చేసుకొని అందరూ ఐక్యమత్యంతో ముందుకు అడుగు వేసి ఏనుగు తన తొండంతో నీళ్లు తీసి అగ్ని వైపున పోసింది. అలాగే కోతులు చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువుల వరకు శక్తికి మించిన పని చేసి ఆ అగ్నిని సాయంత్రం గల్లా ఆర్పేశారు. మరుసటి రోజున రాజు ఇలా అంటున్నాడు, అందరం కలిసి ఉన్నాం కాబట్టే ఈ అగ్నిని ఎదుర్కొన్నాము, నుంచి అందరం కలిసే ఉందాం, ఐక్యమత్యమే మహాబలం అంటూ రాజుగారు ఆనందంగా చెప్పారు. ఈ సందర్భంగా అందరూ పండుగ చేసుకుందామంటూ అందరూ ఒకరికి ఒకరు హగ్ చేసుకొని డాన్స్ వేసి పండగ జరుపుకున్నారు. పిల్లలు, ఈ కథ ఒక నీతి ఏంటంటే, ఒకటి శక్తి కాదు, అందరి ఐక్యతే నిజమైన బలం. అంటే ప్రతి ఒక్కరి సహాయం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యమైనదే. మనందరం కలిసి ఉంటేనే ఏ పెద్ద ప్రమాదమైనా కలిసి జయించగలం. సరే, ఈ రోజు కథలో మనం తెలుసుకున్న పాఠం ఐక్యతే మన బలం. ఓకే పిల్లలు, ఈ కథ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మర్చిపోవద్దు, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్స్ చాలా మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.